మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. గ్లాకోమా అంటున్నాం కదా మేడం, ఈ గ్లాకోమా అనేది నిశ్శబ్దంగా చూపును దొంగిలించే వ్యాధి అని కూడా అంటాం మనం. సైలెంట్ కిల్లర్. దీని యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? సో ఇది వచ్చిందని యువత ఏ రకంగా తెలుసుకోవాలి? దీని గురించి వివరిస్తారు. ఓకే, సో గ్లాకోమా అంటే ఏంటండి, చాలా మందికి తెలీదు. సో మనకి బాడీలో బీపీ అంటాం కదా, బ్లడ్ ప్రెషర్, మన ఒంట్లో బ్లడ్ ప్రెషర్ ఎలాగైతే మనకి నార్మల్గా మెయింటైన్ అవ్వాలో అలాగే ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటారు. సో ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అనేది ఒకటి మనకి మెయింటైన్ అవ్వాలి. అది జనరల్గా ఏ రేంజ్లో ఉంటుందంటే 10 to 20 millimeters ఆఫ్ మెర్క్యూరీ అంటారు, ఆ రేంజ్లో ఉంటుంది. సో ఈ ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అనేది బయట ఎవరు చెక్ చేయలేరు. అది వన్స్ దే come to the screening as a part of routine examination, we will check the eye pressure. దీంట్లో యాక్చువల్గా 2 types ఉంటాయండి, ప్రైమరీ గ్లాకోమా, సెకండరీ గ్లాకోమాస్ అంటారు. సో ప్రైమరీ గ్లాకోమా అంటే డిసీజ్ ఇట్ సెల్ఫ్ విల్ స్టార్ట్ ఇన్ ద ఐ, అంటే ఐతోనే స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ప్రైమరీ గ్లాకోమాస్ అంటారు. సెకండరీ గ్లాకోమాస్ అంటే ఏంటంటే యాజ్ ఎ సెకండరీ కాంప్లికేషన్ టు సమ్ అదర్ ప్రొసీజర్ వి డిడ్ ఫర్ ద ఐ. సపోజ్ క్యాటరాక్ట్ సర్జరీ చేస్తాము, దాని రిలేటెడ్గా ప్రెషర్ పెరగడము, రెటీనా సర్జరీస్ చేస్తాము, దాని రిలేటెడ్గా ప్రెషర్ పెరగడం, ఆ ఐలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయ్యాయి, దానికి ఇన్ఫ్లమేషన్ గురించి వచ్చే ప్రెషర్స్, తర్వాత కొన్ని స్టీరాయిడ్ డ్రాప్స్ పెడతాం టు కంట్రోల్ ద ఇన్ఫ్లమేషన్ అంటారు, వాళ్ళని స్టీరాయిడ్ రెస్పాండర్స్ అంటారు అనమాట. అలాగా దీస్ ఆర్ లైక్ సెకండరీ గ్లాకోమాస్. సో ఇవి టెంపరీ ఉంటుంది. సెకండరీ గ్లాకోమాస్ కి వి విల్ స్టార్ట్ ద యాంటీ గ్లాకోమా మెడికేషన్ ఉంటుంది, వి విల్ గివ్ ద డ్రాప్స్ ఫర్ టెంపరీ పీరియడ్. వన్స్ ద ప్రెషర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత వి విల్ స్టాప్ ద మెడికేషన్. దీస్ ఆర్ సెకండరీ గ్లాకోమాస్. బట్ ప్రైమర్గా ఎక్కువ శాతం వచ్చేసి ప్రైమరీ గ్లాకోమాస్. సో ఆ ప్రైమరీ గ్లాకోమాస్లో 2 types ఉంటాయి అగైన్, లైక్ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటాము, క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా అంటాం. సో బేసిక్గా యాంగిల్ అంటే ఏంటంటే అండి, ఇట్ ఈస్ లైక్ ఏ ఫిల్టర్. మన కన్ను చూస్తే మన నల్లగుడ్డికి తెల్లగుడ్డికి మధ్యలో బార్డర్ లింబస్ అంటారు, అక్కడ మనకి యాంగిల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో యాంగిల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే మనకి ఐలో 2 partsగా డివైడ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్ నుంచి ఫ్లూయిడ్ వెనకల్ పార్ట్లోకి ఫ్రీ ఫ్లో అవ్వాలి అంటే దట్ యాంగిల్ షుడ్ బి ఓపెన్ లైక్ ఎ ఫిల్టర్ మాదిరి. సో ఆ ఫిల్టర్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, ఆ 4 స్ట్రక్చర్స్ ఓపెన్గా ఉన్నప్పుడు కూడా ప్రెషర్స్ రైజ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ యాంగిల్ గ్లాకోమాస్ అంటారు. సో కొంతమందికి ఏంటంటే స్పేస్ అనేది నేరోగా ఉంటుంది, ఫిల్టర్లో కొన్ని స్ట్రక్చర్స్ బ్లాక్ ఉంటాయి అన్నమాట. సో దోస్ ఆర్ కాల్డ్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమాస్ అంటారు. సో ఓపెన్ యాంగిల్ గ్లాకోమాస్కి ట్రీట్మెంట్ ఏంటంటే వి విల్ గివ్ మెడికేషన్. సో పేషెంట్ క్యాజువల్గా మన దగ్గరకు వచ్చినప్పుడు వి విల్ చెక్ ద ఐ ప్రెషర్. సడన్గా 20 ఉండాల్సిన ప్రెషర్ 24, 28 చూపిస్తుంది. సో దెన్ వి విల్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు ఆ 24, 30 ఉన్న ప్రెషర్స్ వల్ల ఏమవుతుంది అంటే స్లోగా మనకు ఆప్టిక్ నర్వ్లో ఉన్న కొన్ని ఫైబర్స్ అనేవి డెడ్ అవుతూ పోతాయి. సో మన ఫీల్డ్ ఆఫ్ విజన్ 360 degrees ఫీల్డ్ చూస్తున్నప్పుడు, నేను సెంటర్లో చూస్తున్నాను, మన పెరిఫరీ విజన్ కూడా అన్నోటిసింగ్లీ వీ కెన్ సీ ద వాల్ ఫ్రమ్ హియర్, ద వాల్ ఫ్రమ్ దేర్. సో ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఫైబర్ డ్యామేజ్ అవ్వకుంటూ పోయి మనకు ఒక్కొక్క ఫీల్డ్ లాస్ అనేది అవుతుంది. ఆ ఫీల్డ్ లాస్ అయింది అనేది పేషెంట్కే తెలియదు అనమాట. సో అలాగా పేషెంట్ వచ్చినప్పుడు వి విల్ చెక్ ద ఐ ప్రెషర్. ఒకవేళ మనకి ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అనే డౌట్ ఉంటే దానికి కన్సర్న్ టెస్ట్ ఉంటాయి. ఇంతవరకు ఆప్టిక్ నర్వ్ ఎంత డ్యామేజ్ అయింది అని తెలుసుకోవడానికి పెరిమెట్రీ అంటారండి, విజువల్ ఫీల్డ్ టెస్టింగ్ అంటారు, అది చేస్తాము. ఓసిటీ RNFL అంటారు, మనకి ఆప్టిక్ నర్వ్ ఎంత డ్యామేజ్ అయింది అని తెలుసుకునే టెస్ట్. ప్యాకిమెట్రీ టు టైట్రేట్ ద ప్రెషర్. ఇవన్నీ చేసుకొని విల్ కమ్ టు అన్ డయాగ్నోసిస్. ఇప్పటి వరకు ఎంత డ్యామేజ్ అయింది, ఏదైతే మా దగ్గరకు వచ్చినప్పుడు డ్యామేజ్ అయిందో విజన్, దట్ విల్ నాట్ రికవర్. ఒక్కసారి ఏదైతే ఫీల్డ్ లాస్ అయిందో దట్ విల్ నాట్ రికవర్. ఏదైతే ఎగ్జిస్టింగ్ విజన్ ఉందో దట్ వీ కెన్ ప్రిజర్వ్ ఇట్, 100% వీ కెన్ ప్రిజర్వ్ ఇట్. సో అప్పుడు వీ విల్ స్టార్ట్ ద మెడికేషన్. సో మెడికేషన్ స్టార్ట్ చేసి once in 3 months, once in 6 months ఐ ప్రెషర్ చెక్ చేసుకుంటూ, అవసరమైనప్పుడు ఈ పెరిమెట్రీ రిపీట్ చేసుకుంటూ we can give good treatment for the glaucoma patients. And we'll come to one more category, that is angle closure glaucomas అంటారు. యాంగిల్ క్లోజర్ గ్లాకోమాస్లో మళ్ళీ 2 ఉంటాయి, క్రానిక్, అక్యూట్ అని. సో క్రానిక్లో ఏమవుతుందంటే క్రానిక్లో పెయిన్ కానీ ఏమీ రాదు, క్యాజువల్గా వచ్చినప్పుడు చెప్పాం కదా, టెస్ట్ చేసినప్పుడు ఆ ఫిల్టర్ అనేది బ్లాక్ కనిపిస్తుంది. అది మనకి గోనియోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేసినప్పుడు మనకి యాంగిల్ స్ట్రక్చర్స్ బ్లాక్ కనిపిస్తుంది. సో దీనికి ఏంటి అంటే ఒక చిన్న మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ చేస్తాము, యాగ్ పెరిఫరల్ ఐరిడాటమీ అంటారు, యాగ్ PI అంటారు. సో విల్ క్రియేట్ అ స్మాల్ బైపాస్ ఓపెనింగ్ ఇన్ ద ఐరిస్. ఆ ఫ్లో ఈజీగా పోవడం కోసం అనేసి విల్ డూ అ స్మాల్ ఓపెనింగ్ అనమాట. ఆ ఓపెనింగ్ చేశాక దెన్ వి విల్ స్టార్ట్ ద మెడికేషన్. అదే డిఫరెన్స్ ఓపెన్ యాంగిల్కి, క్లోజ్డ్ యాంగిల్కి. దిస్ ఈస్ క్రానిక్ అంటే పేషెంట్కి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కొంతమంది అక్యూట్ అటాక్లో వస్తారు. అక్యూట్ అటాక్లో వచ్చినప్పుడు ఆ ఫిల్టర్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోయి
ప్రెషర్స్ అనేది విల్ షూట్ టు 40-50కి వెళ్ళిపోతాయి. ఓకే. అప్పుడు పేషెంట్ సిమ్టమ్స్తో వస్తారు. వచ్చినప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ద మెడికేషన్. ఆ మెడికేషన్స్ అంతా వాడి కంట్రోల్ చేసిన తర్వాత దెన్ విల్ డూ దట్ ERPI ప్రొసీజర్. తర్వాత వి విల్ స్టార్ట్ ద మెడికేషన్ అయిన తర్వాత సో మనం వన్స్ ఇన్ ఇయర్ ఆ ఫీల్డ్ టెస్ట్ చేసుకుంటూ గ్లాకోమా డ్రాప్స్ వాడుకుంటూ వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. ఒకవేళ మెడికల్గా కూడా అన్కంట్రోల్డ్ ఉంది, మళ్ళీ ప్రెషర్స్ పెరుగుతున్నాయి అని అంటే ఫైనల్ ఆప్షన్ ఇస్ ద సర్జరీ గ్లాకోమాకి. సో దాన్ని ట్రాబెక్యులెక్టమీ అంటారు. సో ఆ సర్జరీ ఉంటుంది. ఇంకా ట్రాబెక్యులెక్టమీ కూడా వర్క్ అవ్వలేదంటే వాల్ సర్జరీస్ అండ్ అడ్వాన్స్డ్ గ్లాకోమా సర్జరీస్ కూడా వీఆర్ డూయింగ్ ఇట్. అంటే మీరేమన్నా టెక్నిక్స్ చెప్తారా మేడం? అంటే గ్లాకోమాకు ఈ సంకేతాలు లేదా ఇట్లా ముందే కనుక్కోవడానికి, ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్. గ్లాకోమాకి అదే అండి, గ్లాకోమాకి సిమ్టమ్స్ అనేది ఉండదు. ఓన్లీ అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు తప్ప. సో గ్లాకోమాకి అనేది సిమ్టమ్స్ ఏమి ఉండవు. బట్ ఫ్యామిలీ హిస్టరీ, గ్లాకోమా ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ హిస్టరీ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా గ్లాకోమా ఉంటే మాత్రం రెగ్యులర్గా స్క్రీనింగ్ అవసరం. అంతే, స్క్రీనింగ్లోనే బయటపడతాయి. బట్ ఆఫ్టర్ 40 years ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో గ్లాకోమాస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. బట్ అబవ్ 40 years అయితే రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోవాలి. ఎందుకంటే అబవ్ 40 years ఏజింగ్ చేంజెస్, లెన్స్ కూడా స్వెల్ అవుతుంటుంది, స్పేస్ కూడా నారో అవుతుంది. సో అటాక్స్ వచ్చేకి 40 years ప్లస్ గ్రూప్లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.